ఎవరైనా అనకూడదు, తప్పది. అంటే ఇప్పుడు వస్తున్న వాదనలోన సినిమా ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోతుంది బడ్జెట్. ఇప్పుడు మీరు ఈ 30% మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందనే వాదనలోనే కదా వాళ్ళు చెప్తున్నది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సినిమా సినిమా ఎంత అవుతుంది? 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయల్లో రెమ్యునరేషన్స్ ఎంత అవుతున్నాయి? ఇవాళ మోర్ దెన్ 50% ఓన్లీ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ వెళ్తున్నాయి. ప్లస్ ఒక 10 to 15% టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్ వెళ్తున్నాయి. ప్లస్ 10% వర్కర్స్ బత్తాలు వెళ్తున్నాయి. 10% ఎంతైంది? 50, 65, 75, 85. ఇంకా సినిమా మీద పెడుతుంది ఎంత మనం? ఓకే. ఈ 15%లో మళ్ళీ ట్యాక్స్లు పోతున్నాయి. ఇవన్నీ కాకుండా దీంట్లో మళ్ళీ ట్యాక్స్లు ఉన్నాయి. 30% ట్యాక్స్ కడుతున్నాం, 18% జిఎస్టీ కడుతున్నాం, 10% టీడీఎస్ కట్ చేసుకుంటున్నాం. సినిమా మీద ఎక్కడ పెడుతున్నాం ఇంకా డబ్బులు? ఓకే. సినిమా మీద పీనట్స్ పెడుతున్నాం మనం సినిమా కోసం. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేస్తారు. రాజమౌళి గారి సినిమాలో మీకు ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ అవన్నీ బాగా తక్కువ ఉంటాయి. నేను రూపాయి తీసుకుంటే నాకు 10 రూపాయకి మాట్లాడుకుంటారు ఆయన.